రంగారెడ్డి జిల్లా బాలాపూర్ గ్రామంలో ప్రతిష్ఠించిన మహాగణనాథుడికి గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు పూజలు నిర్వహించి అనంతరం గణనాథుడి విగ్రహానికి డీసీఎం వాహనంలోకి ఎక్కించి బాలాపూర్ పూర్వ వీధుల్లో శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం గ్రామ బొడ్రాయి వద్ద లడ్డు వేలంపాట హోరాహోరీగా సాగింది. ఈ వేలంపాటలో లడ్డూను 35 లక్షల రూపాయలకు కర్మన్ ఘాట్ ప్రాంతానికి చెందిన లింగాల దశరథ్ గౌడ్ భక్తుడు దక్కించుకున్నారు. లడ్డూ గత ఏడాది కంటే 4,99,000 అధిక ధర పలికింది. అనంతరం బాలాపూర్ గణేష్ నిమజ్జన ఊరేగింపు ప్రారంభమైంది. మరి రవికిరణ్ రెడ్డి ₹1,00,000, అర్బన్ గ్రూప్ సామా ప్రణీత్ రెడ్డి ₹2,00,000, లింగాల దశరథ్ గౌడ్ ₹3,00,000, కంచర్ల శివారెడ్డి కర్మాఘాట్ ₹4,00,000, సామా రామరెడ్డి కొత్తగూడెం కందుకూరు ₹6,00,000, పిఎస్కే గ్రూప్ హైదరాబాద్ ₹7,00,000, మరి రవికిరెడ్డి ₹15,00,000, సామా ప్రణీత్ రెడ్డి ₹15,00,000, లింగాల దశరథ్ గౌడ్ ₹12,00,000, కంచెర్ల శివారెడ్డి ₹20,00,000, మరి రవికిరణ్ రెడ్డి ₹31,00,000, మరి పిఎస్కే గ్రూప్ ₹31,20,000, సామా ప్రణీత్ రెడ్డి ₹31,00,000. వారి కుటుంబ సభ్యులకి అష్టైశ్వర్యాలు కలిగించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము. లింగాల దశరథ్ గారు ఎక్కడ ఉన్నా మీకు బాగా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. నిమజ్జనానికి సంబంధించి మార్నింగ్ 4 o'clock కి వేడుకలు నిమజ్జన కార్యక్రమాలు అనేది ఇక్కడ బాలాపూర్ విలేజ్ లో స్టార్ట్ అయ్యాయి. సో అన్ని కార్యక్రమాలు లడ్డు ఆక్షన్ అన్ని ప్రశాంతంగా జరిగిన తర్వాత ఎన్ రూట్ లో మొత్తం రాచకొండ పోలీస్ కి సంబంధించి బాలాపూర్ లో ఉన్నటువంటి బందోబస్తు పోలీస్ అంతా సిబ్బంది ఈ రోజు మేము హైదరాబాద్ సిటీ పోలీసు సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ గారికి ప్రశాంతంగా బాలాపూర్ గణేష్ ని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో ఇక్కడ నుంచి వాళ్ళు హుస్సేన్ సాగర్ కి తీసుకెళ్లడం జరుగుతుంది.